प्रचोदयात् मम यजमानस्य वृक्षदेवता अभीष्टफलसिद्धिरस्तु। अग्ने ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. చంద్రగిరి మండలంలో 32 సంవత్సరాల ముందు నేను గతంలో మీకు చెప్పుంటా, ఎలక్షన్ తర్వాత మనం అందరిని కలుపుకొని డెవలప్మెంట్ మీద ముందుకు పోవాలని అదే నినాదంతో ఈరోజు మా పెద్దయిన చంద్రబాబు గారు నాయకత్వంలో చిన్న లోకేష్ బాబు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే పేరు రావాలన్న ఉద్దేశంతో మేమందరూ డెవలప్మెంట్ మీద వెళ్తున్నాం. ఎక్కడ కానీ కక్ష సాధింపు అనేది లేదు. కక్ష సాధింపు చేయాలనుకుంటే ఈ 6 నెలల్లో ఎన్నో చేస్తుంటాం, కానీ ఎక్కడా లేకుండా వెళ్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు సబ్స్టేషన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎన్టీఆర్ నగర్ కాలనీకి సంబంధించినటువంటి పంచాయతీ కూడా తొందరలో ఏర్పాటవుతుంది. దీనికి సంబంధించిన రోడ్లు కానీ అన్నీ కూడా చేస్తున్నాం. అదేవిధంగా ఇంతకుముందు ఎస్సీ గారితో కూడా మాట్లాడా, మన చంద్రగిరి నియోజకవర్గానికి సుమారు 6 నుంచి 7 సబ్స్టేషన్ కావాలి సార్ అని. ఎర్రవరపాలెంలో ఒకటి, చిన్నగొట్టికల్లో ఒకటి, పాకాల్లో ఒక 2, మన చంద్రగిరిలో ఇంకోటి కావాలి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ కూడా అదేవిధంగా రూరల్ మండలాల్లో ఒక 2 అడిగితే సార్ కూడా మీరు లెటర్ రాసి పంపించారు సార్ అన్నారు. ఎందుకు ఇదంతా అడుగుతున్నా అంటే, చంద్రగిరి నియోజకవర్గం ఆదర్శవంతంగా అందరికీ అభివృద్ధికి దగ్గర ఉంది. తిరుపతి పట్టణానికి ఎక్కడ కానీ అభివృద్ధికి అడ్డు లేకుండా మెయిన్ కరెంట్ ఉంటేనే మనందరినీ కూడా బాగుంటాం. కాబట్టి దాన్ని ఇవ్వాలంటే వాళ్ళు కూడా సమ్మతించారు. ఇదే కాదు, ఈ 6 నెలల కాలంలో ఎస్సీ గారు కానీ, డిఈ గారు కానీ, ఏడీలు కానీ, ఏఈలు కానీ అందరూ కూడా ఎక్కడ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అని చెప్తే ఉన్నటువంటి అధికారులకు కూడా విన్నపం సార్, మనం డెవలప్మెంట్ యాక్ట్లో ఎవరైనా ఇక్కడ చిన్న పొరపాటు చెప్తే క్షమించండి. ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకుని వస్తే నేను కరెక్షన్ చేసుకుని ముందుకు పోతాను కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను.